భారీ వర్షాలు, వరదలు జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మీడియాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే విజ్ఞప్తులపై తక్షణ స్పందన ఉండాలని ఆదేశించారు. వరద తగ్గిన వెంటనే పంట నష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలు, శాఖల వారీగా తాజా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని సూచించారు. మీడియాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులలో వచ్చే విజ్ఞప్తులపై తక్షణ స్పందన ఉండాలని ఆదేశించారు. వరద తగ్గిన వెంటనే పంట నష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. సాయంత్రం వరకు ప్రకాశం బ్యారేజీకి 9 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తుందని టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి వెల్లడించారు. నిన్నటితో పోల్చుకుంటే జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వర్షాల తీవ్రత తగ్గిందని, అయితే ఇంకా వరదలోనే ఇళ్లు, కాలనీలు ఉన్నాయన్నారు. రహదారుల పైన ఉన్న నీటిని బయటకు పంపడమే కాకుండా కాలనీలు, ప్రజల ఇళ్లల్లో ఉన్న వరద సమస్యను పరిష్కరించాలని సూచించారు. పలు ప్రాంతాల్లో 27 సెంటీమీటర్లకు పైగా వర్షం పడిందని, ఇలాంటి చోట్ల పరిస్థితిపై ఫోకస్ పెట్టాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరద కారణంగా పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయని మంత్రి నారాయణ తెలిపారు. ఇరిగేషన్ సహా ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నూజివీడు నియోజకవర్గంలో రికార్డు స్థాయి వర్షాలకు జరిగిన నష్టాన్ని మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు. రాష్ట్రంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడిన 294 గ్రామాలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తరువాత పంట నష్టంపై ఎన్యూమేషన్ చేపడతామని, ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం 14 జిల్లాల్లోని 62,644 హెక్టార్లలో వరి పంట నీట మునిగిందని, 7,218 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగిందని అన్నారు. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నందున ప్రజలు వాటిని దాటే విషయంలో ప్రభుత్వ హెచ్చరికలు పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి వంగల్పూడి అనిత కోరారు. రాష్ట్రంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడిన 294 గ్రామాలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ప్రస్తుత వరద పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అధిక వర్షాల కారణంగా ఇంతవరకు 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 13,227 మందిని తరలించామన్నారు. ఆయా ప్రాంతాల్లో 61 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. ఇంతవరకు భారీ వర్షాల కారణంగా 9 మంది మరణించారన్నారు. పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బెటాలియన్ల బృందాలు ముంపు ప్రాంతాల్లోని 600 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 9 ఎస్డీఆర్ఎఫ్, 8 ఎన్డీఆర్ఎఫ్, మొత్తం 17 బృందాలు 7 జిల్లాల్లోని 22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయన్నారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి అవసరమైన 5 బోట్లు, 1 హెలికాప్టర్ సిద్ధంగా ఉంచామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధిక వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ మంత్రులు, అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని నిర్దేశించారన్నారు. ముఖ్యంగా ఈరోజు మనకు విజయవాడ, కృష్ణా, అదేవిధంగా ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మనకి ఎక్కువగా ఈ ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉండటం మనందరం కూడా గమనించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు కృష్ణా రివర్కి సంబంధించి సెకండ్ అలర్ట్ మనం అనౌన్స్ చేశాం కాబట్టి ఇమీడియట్గా 294 విలేజెస్ని కూడా అక్కడ నుంచి మనం తీసుకెళ్ళడం జరిగింది. రిలీఫ్ క్యాంప్స్ తీసుకెళ్ళడం జరిగింది. ఓవరాల్గా 98 రిలీఫ్ క్యాంప్స్ని దగ్గర 11,000 మందిని ఈరోజు రిలీఫ్ క్యాంప్స్లో కూడా పెట్టడం జరిగింది. ఇవే కాకుండా అక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటాయి అనుకుని మనకి వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసుకొని ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాను అన్నా కూడా వాళ్ళకి వివరించి మోటివేట్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్లే సందర్భాలను కూడా మనం చూడగలిగాం. ఇప్పుడు బాపట్ల కలెక్టర్ గారు కూడా మార్నింగ్ ఒకసారి రిపోర్ట్ చేశారు. బాపట్ల జిల్లాలో కూడా కొంత మేరకు ఇబ్బంది కలిగింది, ఇంకా మేము తర్వాత వస్తామని వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు కొంచెం
ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళకి రిస్క్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి డెఫినెట్గా వాళ్ళని అక్కడ నుంచి రిలీఫ్ క్యాంప్స్కి తీసుకెళ్ళడం జరిగిందండి. ఇదే కాకుండా మనకి ఓవరాల్గా ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా చాలా ప్రాంప్ట్గా ఈరోజు వర్క్ చేస్తున్నాయి. సుమారుగా 600 మందిని ఈరోజు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కలిపి, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి 600 మందిని రక్షించడం కూడా జరిగింది. సుమారుగా 5 డెడ్ బాడీస్ని కూడా వాళ్ళు తీయడం జరిగింది. ఎంత హెవీ రైన్ పడుతున్నా, ఎంత ఓవర్ఫ్లో ఉన్నా కూడా ఎక్కడైనా ఇబ్బంది కలిగింది అన్న వెంటనే ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్సే కాకుండా బెటాలియన్ టీమ్స్ కూడా అక్కడికి వెళ్ళడం కూడా జరుగుతుంది. గత 200 సంవత్సరాలుగా ఎప్పుడూ రాని విధంగా వరద నీరు వచ్చిందని, సింగ్ నగర్ ప్రాంతంలోని ఇళ్లల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యవసరంగా పడవలు కావాలని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి చుట్టుపక్కల జిల్లాల నుంచి పడవలను తెప్పిస్తున్నట్లు తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలకు 1,00,000 మందికి సరిపడే మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్యాకెట్లు సిద్ధం చేయాలని హరే కృష్ణ సంస్థ వారిని కోరటం జరిగిందని, కలెక్టర్ జిల్లా యంత్రాంగం ద్వారా వాటిని ప్రజలకు అందజేస్తారని అన్నారు. అల్పపీడనం ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షం బుడమేరు వాగుకట్ట తెగిపడటంతో సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఆయా ప్రాంతాలను పరిశీలించిన అనంతరం మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్, జిల్లా కలెక్టర్ సృజన, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి సహాయక చర్యలపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యవసరంగా పడవలు కావాలని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి చుట్టుప్రక్కల జిల్లాల నుంచి పడవలను తెప్పిస్తున్నట్లు తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలకు 1,00,000 మందికి సరిపడేలా మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్యాకెట్లు సిద్ధం చేయాలని హరే కృష్ణ సంస్థ వారిని కోరడం జరిగిందని, కలెక్టర్ జిల్లా యంత్రాంగం ద్వారా వాటిని ప్రజలకు అందజేస్తారని అన్నారు. బుడమేరు నీటి ప్రవాహం భారీగా వస్తోందని, వాటి గేట్లను మూసివేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సంబంధిత శాఖ మంత్రి అధికారులతో మాట్లాడటం జరిగిందని, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అధికారులు చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. గేట్లు మూసివేస్తే నీటి ప్రవాహం తగ్గుతుందని, అప్పుడు వరద తగ్గుతుందని, బోట్ల సహాయంతో భవనాల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అన్నారు. ఎక్కువ బోయలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 200 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఇంత వాటర్ ఇలా రాలేదు. నేను సింగ్ నగర్ ఇప్పుడే పోయొచ్చాను. పోయేస్తే కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోరే కాదు, ఫస్ట్ ఫ్లోర్ కూడా కొన్ని మునిగిపోయిండాయి. మేము కూడా ఆల్మోస్ట్ ఒక 4 అడుగుల వాటర్ లక్షలు తిరగడం జరిగింది. అయితే బోట్లు కావాలి ఇమీడియట్గా. దాని కలెక్టర్ గారితో మాట్లాడితే ఇన్ని బోట్లు కావాలంటే ఇప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం. పక్క జిల్లాల నుంచి కూడా బోట్లు తెప్పిస్తున్నారు. అదేవిధంగా ఫస్ట్ ఇమీడియట్గా ఫుడ్, ఎందుకంటే నేను ఇప్పుడు తిరిగిన దగ్గర ఫుడ్ తిన్నారా, బ్రేక్ఫాస్ట్ చేశారంటే ఏమీ లేదు సార్ అన్నారు. వెంటనే అన్నా క్యాంటీన్స్ వాళ్ళకి యాక్చువల్గా ఫోన్ చేసి 1,00,000 ప్యాకెట్లు 1,00,000 మందికి సరిపడేటట్టుగా లంచ్, డిన్నర్, లంచ్కి 1,00,000 డిన్నర్కి ఏర్పాటు చేయమన్నాను. 2 గంటలకల్లా వాళ్ళు రెడీ చేస్తామన్నారు. అవి ఇమీడియట్గా కలెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కలెక్టర్ వాళ్ళ దగ్గర ఉన్న మ్యాన్ పవర్తో అవసరమైతే ప్రజాప్రతినిధులను ఉపయోగించుకొని వాళ్ళని 2 o'clock నుంచి వాళ్ళకి యాక్చువల్గా సప్లై చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఫుడ్ ప్రాబ్లం ఉన్నా అన్నా క్యాంటీన్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఇమీడియట్గా సప్లై చేయమని. కమిషన్ ఫాలోఅప్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బోట్లు కావాలి. ఏదైతే బుడమేరు ఉందో బుడమేరు వాటర్ ఫ్లో వస్తూనే ఉంది. ఆ గేట్లు క్లోజ్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈఎన్సీ గారితోనూ కన్సర్న్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. ఆ గేట్లు క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడక్కడ బీచ్లు పట్టడం వల్ల ఆ గేట్లు క్లోజ్ చేస్తే ఆ బీచ్లు ఇంకా పెద్ద అవుతాయో అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేయాలనేది అధికారులందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. ఒక అరగంటలో క్లారిటీ ఇస్తా ఉన్నారు. అది కానీ గేటు క్లోజ్ చేస్తే బుడమేరు వాటర్ ఫ్లో తగ్గి మనకు ఈరోజు విజయవాడ సిటీ మీద ఏదైతే ఓవర్ఫ్లో అయిపోయిందో అది తగ్గడం జరుగుతుంది. ఈ లోపల బోట్లను పెంచి ఎక్కడైతే లోపల ఇరుక్కొని ఉండారో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే విధంగా చేస్తాం. నాకు కూడా యాక్చువల్గా వాట్సాప్లో వస్తున్నాయి. ఇప్పుడే సింగ్ నగర్లో సార్ ఒక బిల్డింగ్ మీద 20 మంది ఇరుక్కోపోయి ఉన్నాం, మేము కిందకు వచ్చే పరిస్థితి కూడా లేదు, బోట్లు ఏర్పాటు చేయమని ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను. అదేవిధంగా మైలవరంలో కూడా యాక్చువల్గా ఇబ్బంది అయింది, 40 మంది ఇరుక్కోపోయినారన్నారు. దాన్ని కూడా కలెక్టర్ గారికి చెప్పాం. ఎక్కువ బోట్లు తెప్పించేందుకు ఫస్ట్ ప్రయత్నిస్తాం.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీసీ కెమెరాలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. కళాశాలలో సీక్రెట్ కెమెరాలే లేనప్పుడు సమాధానం ఎలా చెబుతామని స్పష్టం చేశారు. సమగ్ర విచారణ చేయవలసిందిగా అధికారులు ఆదేశించామన్నారు. గుడ్లవల్లేరు కళాశాలలో కెమెరాలు ఉన్నాయని ఆధారాలతో నిరూపిస్తే తప్పు చేసింది ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. నేను నేషనల్ మీడియాతో కూడా అడిగాను. ఇప్పుడు మీరు హిడెన్ కెమెరా అన్నారు, ఎక్కడ వచ్చిందంటే లేదు అక్కడ ఎవరు ఇచ్చారు అంటే వైకాపాలు పంపించారు, దొరికిపోయింది ఏదో అయిపోయిందని. ఎక్కడుందంటే ఎక్కడ ఎవరు తెలియదు, కెమెరా ఎక్కడుందో కూడా తెలియదు. వీడియోలు ఇప్పుడు 3000 వీడియోలు బయటకు వచ్చినా అంటున్నారు, 3000 2000 వీడియోలు బయటకు వచ్చినాయి. ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్లేదు. ఒక వీడియో ఎవరి చేతులు ఉందో లేదు. ఆ పిల్లల ఫోన్లన్నీ కాన్ఫిస్కేట్ చేసాం, ఆల్ ఫోన్స్ హావ్ బీన్ కాన్ఫిస్కేట్. ఒక వీడియో లేదు. దానికి లేని దానికి ఎట్లా సమాధానం చెప్తాను నేను? ఇష్యూ జరిగింది కరెక్ట్, నలుగురు మధ్యలో ఇష్యూ ఉంది. ఇట్స్ ఎ లవ్ స్టోరీ బిట్వీన్ 4 people. దాని మీద వాట్ ఎవర్ యాక్షన్ నీడ్స్ టు బి టేకెన్ విల్ టేక్, అధికారికంగా విల్ టేక్, నో ప్రాబ్లం. కానీ కెమెరా లేదు. గన్నవరం రూరల్ మండలం అంబాపురం గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సైతం గ్రామానికి చేరుకొని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కోసం వేచి చూస్తున్నారు. ఫోన్ చేసినా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ రింగ్లో ఉన్న చెట్టును పట్టుకుని కాపాడాలంటూ ఓ యువకుడు వేడుకుంటున్నాడు. దూరంలో ఉండి ఏమీ చేయలేకపోతున్నామని యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు గన్నవరం రూరల్ మండలం అంబాపురంలో దయనీయ పరిస్థితి ఏర్పడింది. గ్రామాన్ని వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు రక్షించాలంటూ ఆక్రందనలు పెడుతున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సైతం గ్రామానికి చేరుకొని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కోసం వేచి చూస్తున్నారు. ఫోన్ చేసిన అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లపైకి ఎక్కిన ప్రజలు రక్షించాలంటూ కోరుతున్నా ఏమీ చేయలేని స్థితిలో ఎమ్మెల్యే పలువురు గ్రామస్తులు ఉండిపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గ్రామానికి చేరుకున్నారు. జేసీబీ పైకి ఎక్కిన ఎమ్మెల్యే బాధితులను రక్షించేందుకు అధికారులకు ఫోన్ చేశారు. పడవలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలంటూ ఆదేశించారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి ఫోన్ చేస్తున్నా ఇంతవరకు ఎలాంటి సహాయక బృందం గ్రామానికి రాకపోవడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జేసీబీ పైకి ఎక్కి బాధితుల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వరద ఉధృతికి వారి వద్దకు ఆయన వెళ్లలేకపోతున్నారు. తమను రక్షించాలని ఇళ్ల పైనుంచి ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్తు వరకు నీరు చేరడంతో రక్షించాలంటూ అపార్ట్మెంట్ పైకి ఎక్కిన స్థానికులు కేకలు పెడుతున్నారు. వారి వద్దకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఎమ్మెల్యే జేసీబీలో కూర్చొని ధైర్యం చెప్తున్నారు. వైఎస్ఆర్ రింగులో ఉన్న చెట్టును పట్టుకొని కాపాడాలంటూ ఓ యువకుడు వేడుకుంటున్నాడు. దూరంలో ఉండి ఏమీ చేయలేకపోతున్నామని యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సహాయక బృందాలు రాకపోవడం, తాను ఏమీ చేయలేని స్థితిలో ఉండటంతో ఎమ్మెల్యే యార్లగడ్డ మనోవేదనకు గురయ్యారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 5,66,860 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మొత్తం 70 గేట్ల ద్వారా వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కాల్వలకు 500 క్యూసెక్లు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాలకు కృష్ణానదికి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. 70 గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తి 5,66,860 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5,66,860 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం బ్యారేజీ నీటి మట్టం 15 అడుగులకు చేరుకుంది. పులిచింతల నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు కృష్ణా జిల్లా దివిసీమ వద్ద వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి దాదాపు 5.66 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తూ ఉండటంతో పులిగడ్డ వద్ద 16 అడుగులకు వరద నీరు చేరింది. నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం వద్ద శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని తాకుతూ కృష్ణానది ప్రవహిస్తోంది. దీంతో ఎదురుమొండి దీవులు జలదిగ్బంధంలో ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా వారి ఉద్యాన పంటలు మొత్తం నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పులు చేసి మళ్లీ నాట్లు వేశారు. ఇంతలోనే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరోసారి ఆందోళనకు గురిచేసింది. 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల వరి పొలాలు ముంపులో కనిపించాయి.
రాష్ట్రంలోని భారీ వర్షాలు రైతులను నిండా ముంచాయి. అప్పులు చేసి నాట్లు వేసిన రైతులు వర్షం కారణంగా మళ్లీ అప్పులు కావాల్సి వస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంట పొలాలు నీట మునిగాయి. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలపురలు, ఆనందపురం, గారపాడు గ్రామాల పరిధిలో పిల్లికోడు వాగు ఉధృతంగా ప్రవహించడంతో నాటు వేసిన వరి నీట మునిగి వరి పొలాలు చెరువులుగా మారిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలను వర్షపు నీరు ముంచెత్తడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలో లక్ష్మణ అంటూ ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రభుత్వం వరద బాధితుల కనీస అవసరాలు తీర్చడం లేదని ధ్వజమెత్తారు. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి 6 చనిపోతే ఏపీ ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదని వెల్లంపల్లి నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ 2 రోజులుగా విజయవాడ అల్లాడిపోతోందని, కాలనీలు, ఇళ్లు నీట మునిగిపోయాయని, ప్రజలను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. కనీసం తక్షణ చర్యలు కూడా తీసుకోలేదని, 2 రోజులు అతలాకుతలం అయిపోతే ఈరోజు మంత్రులు వస్తున్నారన్నారు. విజయవాడలో అన్ని ప్రాంతాలు నీట మునిగాయని, కనీసం భోజనం కూడా ప్రజలకు అందించలేదన్నారు. ఎవరిని పునరావాస కేంద్రాలకు తరలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ చర్యలు విరిగిపోయి 5 చనిపోయారని, కనీసం అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం స్పందించలేదన్నారు. కరెంటు లేదు, తిండి లేదు, నిత్యావసర వస్తువులు అందించలేదని తెలిపారు. అమ్మాయిల పేరుతో దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని, కానీ వరదల్లో ఉన్న ప్రజలను ఆదుకోలేదన్నారు. అధికారులు కూడా స్పందించడం లేదని, ప్రజలను అప్రమత్తం చేయటం లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ నిలదీశారు. లోకేష్ గారు ఈరోజు రివ్యూలు పెట్టడం, ఫీల్డ్లోకి వెళ్ళడం, ఏంటి అసలుకి ఏమైపోతుంది? అసలుకి ప్రజలకు మేము అండగా ఉంటాం, ప్రజలకు మేము తోడుగా ఉంటాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇలా గాలికి వదిలేసింది. ఈరోజు విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక అన్ని ప్రాంతాలు కూడా నీటమయమైపోయినాయి. ఎవరికి కనీసం భోజన వసతి కల్పించడం కానివ్వండి, పునరావాసాలు చేయడం కానివ్వండి, నిన్న రాత్రి కమాండ్ కంట్రోల్ రూమ్లకి జీవోలు ఇస్తారా? అంటే మీకు వాతావరణ శాఖ మిమ్మల్ని హెచ్చరించినా కానీ కనీసం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. అదేవిధంగా నిన్న ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో 5 చనిపోయారు. కొండ చర్యలు పడ్డ బిల్డింగ్ మీద కొండ ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. అది మన డిప్యూటీ సీఎం గారి తాలూకా. అయినా కానీ వాళ్ళలో చలనం లేదు. ఈ రోజు వరకు కూడా వాళ్ళని పరామర్శించిన నేతలు లేరు. చనిపోయిన కుటుంబాలను కానీ, ఎవరికైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ కనీసం భోజన సదుపాయం కూడా లేదు. ఈరోజు గారు జాగ్రత్తగా ఉందని చెప్పని పునరావాస కేంద్రాలకు పంపించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చేసిన ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి గారా ప్రాణ నష్టం అనేది జరగకుండా పరిపాలించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ఈ రోజు 29వ తారీఖున వాతావరణ శాఖ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు ఉంటాయి కాబట్టి అందరూ గారు జాగ్రత్తగా ఉండాలని చెప్పని. ఏ ఒక్క అధికారైనా కదిలారా? ప్రభుత్వం నుంచి ఏ ఒక్క ప్రకటన వచ్చిందా జాగ్రత్తగా ఉందని అని చెప్పని ఎక్కడిగారా లేకుండా ఈరోజు ప్రజానికం చనిపోయేంత వరకు గారు తీసుకొచ్చింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరిగా చెప్పుతున్నాం. నిన్న ఏదైతే మొగలరాజపురం కొండ సొందపట్టి సెంటర్ లో 5 చనిపోయారో, 6 చనిపోయారో ఆ ప్రాంతానికి నేను కానివ్వండి, మా జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, మా నగర అధ్యక్షులు మల్లాది విష్ణు గారు కానివ్వండి, పార్టీ ఒక ఆదేశాలతో మేము వెళ్ళి అక్కడ సహాయక చర్యలు పాల్గొనడం జరిగింది. మేము వెళ్లే దగ్గర ఏ ఒక్క అధికారులు కానివ్వండి, అధికార యంత్రాంగం అక్కడ పట్టించుకునే విధంగా లేరు. అవసరం ఉంది. మున్సిపల్ శాఖ మంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది. కలెక్టర్స్తో కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇరిగేషన్, మరీ ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ 2 కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అయినాయి మనకు కనబడతా ఉన్నాయి.
ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాండ్యూస్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ మిచింగ్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4-5 రోజుల ముందు రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పని ముందస్తుగా అందరినీ తరలించినటువంటి పరిస్థితి చూసాం. అందరికీ ముందుగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఎందుకని ఆ విజయవాడ నగరంలో పార్లమెంటుకు కానీ శాసనసభకు కానీ లేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి ప్రజలందరూ మీకు మద్దతు ఇస్తే ఎందుకు మీరు పైనుంచి కింద వరకు కూడా ఒక నైరాశ్యం ఆవహించి ప్రభుత్వము పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనపడలేదు. దివిసీమకు వరద ముప్పు పొంచి ఉంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు విడుదల చేస్తుండటంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కృష్ణానది పక్కనే ఉన్న మండలాలు వరద బారిన పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దివిసీమకు వరద ముప్పు పొంచి ఉంది. అవనిగడ్డ నియోజకవర్గంలో ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాల పరిధిలో పసుపు, అరటి, కంద, మొక్కజొన్న, బంతి, బొప్పాయి, మల్బరీతో పాటు పట్టుపురుగుల షెడ్లు నీటిపాలయ్యాయి. ఉత్తర చిలువోల్లంకలో కరకట్టపై ఉన్న లాకులు పనిచేయక నది నుంచి వరద పొలాలను ముంచేస్తోంది. రొయ్యలు, చేపలు, పీతల చెరువులకు నష్టం వాటిల్లింది. వరద ధాటికి అవనిగడ్డ మండలం, కోడూరు మండలాల్లోనూ రొయ్యలు, పీతలు, చేపల చెరువుల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయా మండలాల్లో మునిగే ప్రమాదం ఉన్న గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గం ఎడ్లంక, చిరువోలులంక, కేకొత్తపాలెం, బొబ్బర్లంక గ్రామాల్లో వరద పరిస్థితిని మచిలీపట్నం ఆర్డీఓ ఎం వాణి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రావు కలిసి పర్యటించి పరిశీలించారు. నియోజకవర్గ ఎడ్లంకలో పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఎడ్లంకలో మునిపల్లి చిన్నబాబు అనే వ్యక్తి మృతి చెంది ఉండటంతో అంత్యక్రియల కోసం జనం వేచి ఉన్నారని, అంత్యక్రియల అనంతరం ఎడ్లంక వాసులను పునరావాస కేంద్రానికి తరలిస్తామని వెంకట్రామ్ తెలిపారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో యువజన సంఘం బ్యాడ్మింటన్ లీగ్ పోటీలను గాయత్రీనగర్లోని పాపులర్ స్పోర్ట్స్ సెంటర్లో నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్యవైశ్య బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ జట్ల మధ్య పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో యువజన సంఘం బ్యాడ్మింటన్ లీగ్ పోటీలను గాయత్రీనగర్లోని పాపులర్ స్పోర్ట్స్ సెంటర్లో నిర్వహించారు. ఈ పోటీల్లో 12 టీములు, 168 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షులు కె అరుణ్ సంపత్, కార్యదర్శి సిహెచ్ ఆదిశంకర్, కోశాధికారి సిహెచ్ చైతన్య, ఉపాధ్యక్షుడు ఎన్ ప్రభు, సలహాదారు కిషోర్ పోటీలను పర్యవేక్షించారు. ఈ పోటీలను చిన్ని రమా సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్యవైశ్య క్రీడాకారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం నుంచే పోటీలు ప్రారంభమయ్యాయి. వ్యక్తిగత విభాగంతో పాటు గ్రూప్ విభాగంలో కూడా పోటీలు జరిగాయి. క్రీడాకారుల మధ్య హోరాహోరీగా పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సంఘం తరపున బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు నిర్వహించాలని గత కొంతకాలంగా ప్రణాళికలు రూపొందించి 15 రోజుల నుంచి ఏర్పాట్లు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్యవైశ్యులు అనేక మంది ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా ట్రోఫీతో పాటు 20,000 రూపాయల నగదు, రెండవ బహుమతిగా ట్రోఫీ 15,000 నగదు, తృతీయ బహుమతిగా ట్రోఫీ 10,000 నగదు, నాలుగవ బహుమతిగా 5,000 నగదు బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు అనేక లక్కీ డిప్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ప్రెసిడెంట్ కింద చేస్తున్నాను. ఈరోజు మేము మ్యాచ్ చేద్దామని 15 రోజుల నుంచి బాగా చేస్తూ వివిధ ప్లేసుల నుంచి వచ్చి సుమారు 160 మంది ప్లేయర్లు ఆడుతున్నారు. 12 టీములుగా మేము ముందుకెళ్తున్నామండి. ఇవాళ మేము ఆల్మోస్ట్ 3 months అయింది మా టెన్యూర్ స్టార్ట్ అయ్యి. గేమ్స్ కూడా స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఒక 15 days బ్యాక్ ఆల్మోస్ట్ ఈ గేమ్ ఆర్గనైజ్ చేద్దామని అనుకున్నాము. ఈ మొత్తం ఏపీ స్టేట్ నుంచి కూడా ప్లేయర్స్ వచ్చి ఉన్నారు. అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. నిన్న అనుకోని పరిస్థితుల్లో వర్షం పడ్డా కూడా ఇవాళ గేమ్ మాత్రం ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లియర్గా జరుగుతూ ఉంది. ఇలా ఇదే విధంగా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే రానున్న మా టెన్యూర్లో కూడా ఇంకా గేమ్స్ కండక్ట్ చేస్తాము. మేము ఈ టోర్నమెంట్ 12 మంది టీమ్స్తో ముందుకు తీసుకెళ్తున్నాము. మొత్తం 160 మంది ప్లేయర్స్గా ఉన్న టీంని మాకు వితిన్ 2 daysలో బాగా సహకరించారు. ఈ టీమ్ ప్లేయర్స్ అందరు ప్లేయర్స్కి, స్పాన్సర్స్కి, టీమ్ ఓనర్స్కి, టీమ్ కెప్టెన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఈ యొక్క టోర్నమెంట్లో 12 teams నడుస్తున్నాయండి. మొత్తం 168 players. అన్ని ఊరి నుంచి కూడా మన వైశ్యుల నుంచి చాలామంది వచ్చారు. ఇటు వెనుకొండ నుంచి కానీ, తినాలి నుంచి కానీ, ఇంకో నుంచి కానీ వాళ్ళందరూ నిన్న
యాక్చువల్గా చాలా వర్షం పడింది. వర్షం వల్ల కూడా చాలా మనం మ్యాచ్ జరిగిన డోటుగా ఉంది. కానీ అమ్మవారి దయ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లియర్ అయిపోయింది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ప్లేయర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. చూస్తుండగానే కొట్టుకుపోయాడు. ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఏలూరు జిల్లా నూస్వీడు మండలం వెంకటాయపాలెంలో వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొందరు చిక్కుకున్నారు. వీరిని తాడు సాయంతో గ్రామస్తులు కాపాడే ఏర్పాట్లు చేశారు. ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా ఒక చేతితోనే తాడు పట్టుకోవడంతో అదుపు తప్పి అంతా చూస్తుండగానే కొట్టుకుపోయాడు. చివరకు చెట్ల మధ్య చిక్కుకున్న ఆయన్ను గ్రామస్తులు రక్షించారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.